హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. ఏప్రిల్‌లో చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే ఇవే అండి. డీఆర్ఎస్, ఎస్ఎల్‌కి సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. వివరాలకైతే వెళ్ళిపోదాం. గత ఫిబ్రవరి నెలలో ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలలో ఇచ్చిన హామీలో భాగంగా మార్చి 31 లోపల 5,500 కోట్ల చెల్లింపులు అయితే చేస్తామని ఇచ్చిన మాట అయితే నెరవేర్చుకున్నారండి. సో ఆ విధంగా దానికి సంబంధించి ఏపీజీఎల్ఐ మరియు జేఏఎస్ లోన్లు ఇవన్నీ జమ అవ్వడం అయితే మనం చూసాము. అందులో ముఖ్యంగా జీపీఎఫ్ బకాయిలు ఫిబ్రవరి 2024 వరకు అయితే పూర్తిగా జమ అయ్యాయి. ఇక ఏపీజీఎల్ఐ లోన్లు, క్లోజర్లు, డెత్ క్లైమ్స్ కూడా చెల్లింపులు చేసిన సంగతి అయితే మనకు తెలిసిందే. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి నవంబర్ 2023 వరకు పెండింగ్ బకాయిలను వారి ఫ్రాన్ ఖాతాలో అయితే జమ చేశారు. ఇక మిగతా బకాయిలు ఈ ఏప్రిల్లో చెల్లిస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఈ ఏప్రిల్ నెలలో చెల్లింపులు జరిగే అవకాశం ఉన్న పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే మనం ఒకసారి వీడియో తెలుసుకుందామండి. సో ఇక తాజాగా ఏప్రిల్ నెలలో అయితే 18,500 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులు చేస్తామని అయితే మంత్రివర్గ ఉద్యోగ సంఘాలతో అయితే చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ముఖ్యంగా సరెండర్ లీవ్స్ చెల్లింపులు మరియు డిఏ బకాయిల గురించి సమాచారం తెలపమని మన మిత్రులు చాలామంది కామెంట్స్లో అయితే అడుగుతున్నారు. అయితే సరెండర్ లీవ్స్ సంబంధించి 2,250 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అంతేకాకుండా 2021 సంవత్సరానికి సంబంధించి మరో 200 కోట్లు కూడా చెల్లింపులు జరగాల్సి అయితే ఉంది. మొత్తం మీద ఈ నెల చెల్లింపులు చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. సో అదేవిధంగా డిఏ బకాయిల విషయానికి వస్తే 2022 సంవత్సరానికి సంబంధించి జనవరి మరియు జూలై డిఏ అరియర్స్ చెల్లింపులు అయితే జరగాల్సి ఉంది. అంతకుముందు డిఏ లేక డిఆర్ బకాయిలు వివిధ రకాల కారణాల వల్ల మాఫీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోని కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడమే జరుగుతుంది. ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి. సో కాబట్టి 2022 జనవరి డిఏ డిఆర్ 18 నెలల బకాయిల్ని అయితే 3 సమాన వాయిదాలలో అయితే చెల్లిస్తామని చెప్పడం జరిగిందండి. సో సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023, మార్చ్ 2024 ఈ 3 సమాన వాయిదాలలో అయితే చెల్లిస్తామని అయితే తెలిపారు. అదేవిధంగా జూలై 2022 డిఏ డిఆర్ 15 నెలల అరియర్స్ని 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పారు. అవి కూడా మార్చి, జూను, సెప్టెంబర్ 2024లో అయితే ఈ సంవత్సరం చెల్లిస్తామని అయితే చెప్పారండి. అదేవిధంగా చెప్పిన డిఏ డిఆర్ అరియర్స్ను కొంతైనా చెల్లింపులు జరగవస్తాయని అయితే తెలుస్తుంది. సో ఈ బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం మరొక 9,000 కోట్ల నిధులను సమీకరిస్తున్నట్టు సమాచారం అండి. ఈ బకాయిలన్నింటినీ కూడా ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు పూర్తి చేసిన తర్వాత 15వ తేదీ తర్వాత నుంచే చెల్లింపులు జరగనున్నాయని అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం అందిందండి. సో ఆ విధంగా అయితే ఉండబోతుంది. సో పెండింగ్ బిల్ల తాజా అప్డేట్ న్యూస్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి.